నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి, ఏం మాత్రం అసలు తగ్గట్లేదు. బంగారం విషయానికి వస్తే 24 క్యారెట్లు 10 గ్రాములు 1,09,000 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం 22 క్యారెట్లు 10 గ్రాములు చూసినట్లయితే 98,000 వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ విషయానికి వస్తే కేజీ 1,26,000 వద్ద ట్రేడ్ అవుతుంది. రెండు ఏం మాత్రం తగ్గట్లేదు. మనకి అతి త్వరలో దీపావళి, ధనత్రయోదశి మేజర్ ఇండియన్ ఫెస్టివల్స్ కూడా రాబోతున్నాయి. ఎస్, ఇప్పుడే ఇంతలా బంగారం పెరిగిపోతుంటే మరి ఇంకొక నెల రోజుల తర్వాత ఏంటి అసలు బంగారం వెండి ధరలు ఇంకా ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటారు? అవునండి, మీరు అడిగిన క్వశ్చన్ చాలా మందికి, ఇప్పుడు ఇండియన్ పీపుల్ అందరికీ కూడా ఇదే క్వశ్చన్ ఉంది. అసలు ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది, దీన్ని అసలు కొనగలమా? ఇప్పుడు మొన్నటి దాకా బంగారం 80,000 దగ్గర ఉన్నప్పుడు సరే కొందాంలే, తర్వాత కొందాం అనుకున్న వాళ్ళందరూ జస్ట్ 6 నెలల గ్యాప్ లో వచ్చి ₹1,00,000 వెళ్ళిపోయింది. సో ఏంటి ఈ పరిస్థితి ఎలా అని చూస్తే, ఇది మేజర్ గా ఏమైందంటే ఇండియన్ ఇంపోర్ట్ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ వల్ల జరుగుతుంది. ఇది దాదాపు 3,200 దగ్గర ఉండే గోల్డ్ ఇంటర్నేషనల్ గా ఇప్పుడు $3,600 వెళ్ళిపోయింది. దీనికి మేజర్ రీజన్ అన్సర్టనిటీ అనమాట. బాగా గ్లోబల్ మొత్తం అన్సర్టనిటీ ఉంది. ట్రంప్ గారు 80% 70% ఆయన వల్లే ఈ బంగారం ఎంత పెరుగుతుంది. ఎందుకంటే ఆయన ఇండియా మీద టారిఫ్స్ వేయటం, ఆ తర్వాత యుఎస్ రష్యాతోనూ జెలెన్స్కీ ఉక్రెయిన్తో మాట్లాడి అది క్లోజ్ చేస్తా ఉన్నాడు. అది ఇంతవరకు ఏం తేలలేదు. దాంతో ఏమైందంటే మొత్తం గ్లోబల్ అంతా అన్సర్టనిటీ అయిపోయింది. ఇప్పుడు యూరోప్ యూనియన్ కూడా ఇండియా మీద టారిఫ్స్ వేయమంటున్నారు. సో ఇప్పుడు ఏమైందంటే మొత్తం మొన్న ప్రధాని మోడీ గారు ఈయన కామ్గా ఉండకుండా ఈయన చైనా వెళ్ళి రష్యాతో వాళ్ళ ముగ్గురు కలవటం అనేది ఒక రకమైన బైపోలార్ థ్రెట్ వచ్చింది గ్లోబల్ మొత్తానికి. సో ఇదేంటంటే అసలు వరల్డ్ మొత్తంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే గోల్డ్ని చూస్తే అర్థమవుతుంది. గోల్డ్ బాగా పెరుగుతుంది అంటే ఏంటంటే అన్సర్టనిటీ బాగా వస్తుందని. సో మొత్తం నిజంగానే వరల్డ్ మొత్తం ఇప్పుడు అన్సర్టనిటీగా ఉంది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ మూవ్స్ ఏంటి అని. సో దాంతో ఏమవుతుందంటే గోల్డ్ విపరీతమైన రేంజ్లో పెరిగిపోతుంది. మనం చూస్తే ఇప్పుడు ఆగస్టు 28 కూడా 1,02,000 దగ్గర ఉంది. అలాగే ఆగస్టు 29 తీసుకుంటే 1,03,000 ఉంది. ఆగస్టు 30 తీసుకుంటే 1,05,000కి వెళ్ళిపోయింది. ఆ 3 రోజులు చైనా పర్యటనలో ఉన్నారు, జపాన్ చైనా పర్యటనలో. సో అలాగే ఆగస్ట్ 31 తీసుకుంటే కూడా 1,05,000. సెప్టెంబర్ 1వ తారీఖు 1,06,000కి వచ్చింది. సెప్టెంబర్ ఇవాళ 2వ తారీఖు తీసుకుంటే 1,07,000 దగ్గర వెళ్ళింది. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ వారం రోజుల వ్యవధిలో ఒక 6-7,000 డిఫరెన్స్ పెరిగిపోయింది. సో ఇది అంత ఫాస్ట్ గా జనరల్ గా పెరగదు. ఇదేంటంటే అక్కడ బైపోలార్ మూవ్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ రష్యాతో ఇండియా అడ్జస్ట్మెంట్ ఇది అవుతుంది, బాగా రిలేషన్స్ మెయింటైన్ అవుతున్నాయి. అలాగే అమెరికాతో దూరం అవుతుంది. సో ఇది అక్కడ అమెరికన్ పీపుల్ ట్రంప్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళు చర్చలకు రావట్లేదు ఇండియా వాళ్ళు. సో యాక్చువల్గా $48 బిలియన్ ట్రేడ్ యుఎస్తో ఉంది, అది ఇంపాక్ట్ అవుతుంది. ఆగస్టు 27 నుంచి స్టార్ట్ అయిపోయింది. సో అన్ని వీళ్ళు ఇంకా పోస్టర్లు ఆపారు. ఏంటంటే రెసిప్రోకేట్ గా అవుతుంది తప్ప ఎక్కడెక్కడ కూడా పీస్ టాక్స్ జరగట్లేదు ఈ ఇండియా యుఎస్కి. దానివల్ల ఇక్కడ గోల్డ్ సెన్స్ అవుతుంది. మేబీ ఈ మంత్లో వాళ్ళు కొంచెం పీస్ఫుల్ టాక్స్ జరగచ్చు. సో ఎందుకంటే ఇది ఎవరికి కూడా మంచిది కాదనే విషయం అందరికీ తెలుసు. సో అక్కడ పీస్ టాక్స్ జరిగితే ఈవెన్ జెలెన్స్కీ గారు కూడా ఇండియాని పీస్ టాక్స్ రమ్మంటున్నారు. సో ఇది కానీ యుఎస్తో కానీ జరిగితే మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ నేను అనుకోవటం ఈ ధన్తెరస్కి రాదు, కానీ ఈ ఇయర్ ఎండ్కి 4 monthsలో ఈ మొత్తం ఈ 4 పొలిటీషియన్స్ ఒక అగ్రిమెంట్కి వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి సార్. అప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ బ్యాక్ 1 lakh వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది 24 క్యారెట్స్. ఏది అంటే ఇప్పుడున్న ఈ 1,09,000 10,000 తగ్గి 10,000 అటు ఇటు తగ్గి మళ్ళీ రౌండ్ ఫిగర్ 1,00,000 వస్తుంది. 1,00,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఇది 4 months తర్వాత. అంటే ఇవన్నీ కానీ సర్దుబాటు అయితే, శాంతియుతంగా సర్దుబాటు అయితే ఇది కానీ తేడా కొట్టిందంటే ఇది ఇంకా ఎంత దూరం పోతుందో అది ఊహించలే. నాన్ స్టాప్ ర్యాలీ వెళ్ళిపోద్ది ఛాన్స్ ఉంది. సరే, ఒక్కసారి వెండి విషయానికి వద్దాము. అంటే కొద్ది సంవత్సరాల వరకు ఎలా ఉండిందంటే, అరే మనం 80,000 70,000 పెట్టి బంగారం కొనలేము, మనకంత ఇది లేదు అని చెప్పి వెండి కొంటున్నాం. సరే, ఏదో మన రేంజ్ లో మనకు అందుబాటు ధరల్లో ఉంది కదా అని వెండి కొంటున్నాం. వెండి చూస్తే ఏమో ఇప్పుడు దగ్గర 1,26,000 1,27,000, ఇంకో నెల 2 నెలలకి 1,30,000 వరకు వెళ్ళడానికి కూడా చాలా స్పష్టంగా మనకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటారు వెండి ఎంతలా పెరిగిపోతుంది? బంగారాన్ని దాటి ఎందుకు అసలు
వెండి కూడా ఇలా ట్రావెల్ అయిపోతుంది? వెండి బాగా పెరుగుతుంది సార్, ఇంకా పెరుగుతుంది. వెండి 1,50,000 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతా కూడా షిఫ్ట్ అయింది ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, సోలార్ ప్యానెల్స్ కానీ. సో ఈ సిల్వర్ యూసేజ్, ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కువ ఉంది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వీటన్నిటిలో కూడా అది ఎక్కువ యూస్ చేస్తున్నారు. అండ్ రెండోది ఏంటంటే గోల్డ్ కొనలేని కస్టమర్లు అందరూ వెండికి కన్వర్ట్ అవుతున్నారు. దాంతో ఇప్పుడు ఏమైంది, వెండికి డబుల్ కస్టమర్స్ వస్తున్నారు. డిమాండ్. ఇండస్ట్రియల్ యూసేజ్ ఒక పక్క, వీళ్ళు 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అన్ని కూడా సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి. అదివరకు గిఫ్ట్ గా గోల్డ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సిల్వర్ ఇస్తున్నారు గోల్డ్ ఇవ్వలేక. కాబట్టి ఏమైందంటే సిల్వర్ యూసేజ్ ఇప్పుడు పెరుగుతుంది. ఎప్పుడైతే గోల్డ్ బాగా పెరుగుతుందో గోల్డ్ కన్నా సిల్వర్ డిమాండ్ ఎక్కువ వస్తుంది. సో కాబట్టి సిల్వర్ కంటిన్యూగా పెరిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఈ మధ్య సిల్వర్ వచ్చి 1,10,000 నుంచి ఈ లాస్ట్ 10 days లోనే 15,000 పెరిగింది, 1,25,000 దాకా వెళ్ళింది. సో నాన్ స్టాప్ మూవ్మెంట్ అయింది. బట్ కొంత ఆగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ రేంజ్లో ఇందాక నేను చెప్పినట్టు ఇదే మీటింగ్ జరిగి వీళ్ళందరూ ఒక పీస్ టాక్స్కి వస్తే ఇండియన్ లేడీస్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే ఇంత గోల్డ్ రేట్, ఇంత సిల్వర్ రేట్ కొనలేరు. సో మనందరి కోసం వాళ్ళు కొంచెం పీస్ టాక్స్ జరిగి అక్కడ యుద్ధాన్ని ఆపి ఈ టారిఫ్స్ తగ్గితే అప్పుడు మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ రేట్లో ఇంత కొనాలి అంటే అవసరమా అని మీరు అన్నట్టు దేవాలకి కొనొచ్చా లేదా అని కనుక అడిగితే ఏంటంటే మామూలుగా ఒక సెంటిమెంట్ పాయింట్లో ఇప్పుడు రెగ్యులర్గా మ్యారేజెస్ అప్పుడు తప్పదు. బట్ ఇప్పుడు ఏమన్నారంటే మీరు కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేసుకోవచ్చు. బాగా ఏదన్నా సెంటిమెంట్గా 1 గ్రామ్ 2 గ్రాములు అలా చేసుకోవచ్చు. కానీ బట్ డిసెంబర్లో బాగా తగ్గే ఛాన్స్ కనపడుతుంది ఈ ఇయర్ ఎండ్లో. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిల్వర్ కొంచెం బెటర్గానే ఉంది. అది ఒకవేళ తగ్గినా కూడా యాడ్ చేసుకోవచ్చు. గోల్డ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్ ప్రాబ్లం తగ్గిందంటే విపరీతంగా తగ్గుతుంది, వన్ సైడ్ మూవ్మెంట్ వస్తుంది. సిల్వర్కి ఏంటంటే ఆగుతుంది కానీ గోల్డ్ వన్ సైడ్ మూవ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏ మాత్రం పీ స్టాక్స్ అలా స్టార్ట్ అయింది అనగానే గోల్డ్ బాగా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే ఈక్విటీ మార్కెట్స్ రైజ్ అయ్యారు అనుకోండి, ఇండియన్ మార్కెట్ రైజ్ అయితే గోల్డ్ తగ్గిపోతుంది. కాబట్టి గోల్డ్ కొనేటప్పుడు ఈ 2 ఫ్యాక్టర్లు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి అది చూసుకోవాలి. సో ఇప్పుడు మొత్తానికి బంగారం ధరలు తగ్గాలి అంటే ఈ అగ్రదేశాలకు సంబంధించిన నేతల మధ్య సఖ్యత కుదరాలి. అదే విధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో కూడా మంచి బుల్ ర్యాలీ గనక వస్తే అప్పుడు బంగారం ధరలు కొంత కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉందంటారు. అండ్ దీపావళి నాటికి ఇదంతా కానీ సర్దు మణిగితే కొంత తగ్గే అవకాశం అయితే ఉందంటారు. లేదంటే అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలు సర్దుబాటు కనుక కాకపోతే ఇంకా ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు.